హాయ్ ఫ్రెండ్స్ అందరికి మన ట్రిప్ అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయింది. మన బండి ఆల్రెడీ లోడ్ అయిపోయింది. ఎందుకంటే అతి కష్టం మీద ఈ లోడ్ దొరికింది మనకి. ఈ ట్రిప్ అయితే క్లీనర్తో పాటు వెళ్తున్నా, మనోడు బండి వెళ్తున్నాడు. ప్రజెంట్ అయితే మనం ఎక్కడ ఉన్నామంటే వరంగల్కి ఒక 50-60 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. కొంచెం రైట్కి ఓకే రైట్ 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 కొన్ని రైట్ రైట్ ఓకే. మన డ్రైవింగ్ అయితే బాగుంది, ఇప్పుడే బండి నడపడం. సో విషయం ఏంటంటే ఈ అన్ సీజన్లో లోడ్ పట్టుకున్నాడు చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఈ లోడ్ దొరకడం మా గగనం అయిపోయింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినంటే ఈ ట్రిప్ క్లీనర్ లేకుండా నేనైతే ఆ యూపీ వెళ్ళినా, యూపీ నుంచి హైదరాబాద్ బంగాళదుంప వేసుకొచ్చిన. బంగాళదుంప వచ్చేసి మనకు 3 రోజులు ఖాళీ అయింది. దాని తర్వాత అక్కడ నుంచి లోడింగ్ కోసం బాగా ట్రై చేసిన. మనకు 10 టైర్ బండి అనేది లోడ్ అయితే దొరికింది 20 టన్నులు. ఆ కిరాయి వచ్చేసి మనకు టన్నుకు 1000 రూపాయలు చొప్పున అయితే కిరాయి వచ్చేసింది మనకు. అది ఖాళీ చేసిన తర్వాత దగ్గర 3 రోజులు ఆగిన. లోడింగ్ కోసం బాగా కొట్లాడిన, లోడింగ్ కావాలి అని చెప్పేసాను. ఎందుకంటే ఈ నెలాఖరులో ట్యాక్సీ కట్టుకునే టైము, దాని తర్వాత ఇంకో ఈఎంఐ కూడా వచ్చే టైము. 5-6 రోజులు ఇక్కడనే ఆగితే మరి ఈఎంఐ కూడా ఎట్లా కట్టుకునేది అని చెప్పేసి ఎమర్జెన్సీగా లోడ్ కావాలని చెప్పి కొట్లాడినా. కానీ పొజిషన్ చూస్తే వారం రోజుల దాకా మనకు లోడ్ దొరకని కండిషన్ అక్కడ. మన అదృష్టం కొద్ది అయితే ఈ లోడ్ దొరికింది. ఈ లోడ్ ఎట్లా దొరికిందంటే మనకు దగ్గర ఇగో ఇక్కడ కనబడుతుంది చూసారా బండిది. ఈ బండి వచ్చేసి 12 టైర్ బండి అయితే మనకు లోడింగ్ కన్ఫర్మ్ అయితే ఒక రోజు అటు ఇటు అని చెప్పేసి ఆగుబీడు వచ్చేసిన తర్వాత మన బండి అయితే ఐస్ వేసుకొని ట్రైల్ వేసుకొని కూలింగ్ చెరువు దగ్గరికి అయితే చేపలు లోడ్ చేసుకోవడానికి వెళ్తుంది. దాని మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ మనోడి పరిస్థితి బాగాలేక మరి ఏంటో మొత్తానికి అయితే లిఫ్ట్కు సంబంధించిన ప్రాబ్లం అయితే మొదలైంది. మొదలవడంతో మనం అప్పటికే ఆగుబీడు ఊళ్ళో ఉండడం మనది చాలా అదృష్టం అయిపోయింది. ఎమర్జెన్సీగా ఇప్పుడు వాళ్ళకి బండి కావాలి. ఆ బండి కదలలేని పొజిషన్, ఆ బండి కదులుతలా, అటు ఇటు ముందుకైనా కదులుతలా. ఇక ఆ ఉన్న లోడ్ అంతా మన బండిలోకి వేయాలి. సో అదృష్టం కొద్దీ మనకైతే ఫోన్ వచ్చేసింది. ఫోన్ వచ్చిన తర్వాత బండి తీసుకెళ్ళి ఆ బండి రివర్స్లో పెట్టేసి ఆ ఉన్న సరుకంతా మన బండిలో డంప్ చేసుకోవడం జరిగింది. ఇక డంప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 40 కిలోమీటర్లు యథావిధిగా ఎప్పటిలాగా చూసే ఉంటారుగా చేపల లోడింగ్ అయితే. ఇక ముఠా వాళ్ళు కూడా అంతా కరెక్ట్గా మనకు అనుకున్న బ్యాచే వాళ్ళు వచ్చారు. ఈ బ్యాచ్ అంతా మన సబ్స్క్రైబర్లు వీళ్ళంతా. మనతో పాటు ఫోటో దిగులు వీడియో అన్న అది అని చెప్పి నాన్న హంగామా చేశారు. కాకపోతే లోడ్ అయ్యే పాటికి అయితే చాలా లేట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లోడింగ్ కంప్లీట్ చేసుకునే వరకు దగ్గర మనకి ఎంత అయిందంటే అక్కడ లోడింగ్ కంప్లీట్ అయ్యే వరకు 3 అయింది. ఆ ఊరు బయటకు వచ్చి ఆ బంక్లో ఆయిల్ కొట్టించుకొని ఫుల్ చేసుకునే వరకు 4 అయింది. అక్కడ నుంచి 4ంటికి బయలుదేరితే ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 1:02 అవుతుంది. ఇక ఇప్పటిదాకా నేను తోలుకుంటూ వచ్చిన. ఇక మనోడైతే తోలుకుంటూ వస్తున్నాడు. మనోడు గురించి కూడా చిన్నగా పరిచయం చేస్తా, మరి ఏ ఊరు ఏం పేరు అనేది. సో చూస్తూ ఉండండి. మాట్లాడదాం. దాట్లా సరే, మీది ఏ ఊరు? మల్కాపురం. గుడి మల్కాపురం అంటే డిస్టిక్ ఏ డిస్టిక్ కిందకి వస్తుంది? సూర్యాపేట డిస్టిక్. సూర్యాపేట. జగ్గైపేట దగ్గరేనా మీకు? మరి పేరు చెప్పలేదు. పేరు నీ పేరు? రఫీ మహమ్మదా షేక్ రఫీ బాయ్. ఓకే, మనోడి పేరు వచ్చేసి రఫీ. మన రఫీ అన్న పేరే ఉంది మనోడు కూడా. ఇక రఫీ అన్న కూడా నాతో ఉన్నట్టు ఉంటుంది పద్దాక పిలవడానికి కూడా. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే వరంగల్కు దగ్గరలో ఉన్నాం. ఈ వరంగల్ మనకు ఊళ్ళోకి వెళ్ళడానికి మాత్రం ఎంట్రన్స్ ఉండదు, ఊరు బయట నుంచే వెళ్ళిపోవాలా. వాతావరణం అయితే మరీ ఘోరంగా ఉన్నది. రాత్రి అయితే వర్షం పడుతూనే ఉన్నది. గద్దాల మీద మనకు నీళ్ళ చుక్కలు అయితే పోలే, అక్కడక్కడ ఉంటూనే ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ అయితే వైపర్ లేదు, చూద్దామని. చూడండి వాతావరణం అయితే మబ్బు ఎట్టబట్టేసిందో, మళ్ళీ వర్షం పడేలాగే ఉంది. ఇక ప్రస్తుతానికైతే కెమెరా నా చేతిలో ఉన్నది. మనం ఎట్లా ఆడితే అట్లా ఆడిద్ది అనమాట. డ్రైవింగ్ పర్లా, మనోడు డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నది. బాగా తోలుతున్నాడు బండి. ఇంతకుముందు 14 టైర్ తోలిన అనుభవం మనోడికి ఉన్నది కాబట్టి పర్ఫెక్ట్గా తోలుతున్నాడు. కరెక్ట్గా 50 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. బాగుంది, పర్ఫెక్ట్. లైసెన్స్ మనోడికి లైసెన్స్ ఉంది. బురదనాగలు వేసుకొని దున్నేస్తున్నాడు. మనం వచ్చేసి కరెక్ట్ ఎక్కడంటే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి దాటినాం. ఇది మొత్తం బైపాస్ అన్నట్టు, ఇక కరీంనగర్ బైపాస్. ఇది గోదావరి కానీ రోడ్డు కూడా అంటారు ఇది. ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు. వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కొడుతుంది. వైపర్ అయితే ఆడుతూనే ఉండదు పొద్దున్న నుంచి. ఇక ఎప్పుడు చేరుకునేదో బాగా లేట్ అయిపోయింది. ఎప్పుడు కానీ లోడ్ అయిన తర్వాత 6, 7, 8 ఆ టైంలో బయలుదేరాల్సిందే. అక్కడే 3 అయిపోయింది. ఆయిల్ కొట్టుకొని బంక్ నుంచి బయటకు వచ్చేవరకు 4 అయిపోయింది.
జర్నీ సాగుతలా. ఏదైనా లేట్ అయితే లేట్ అయినట్టే ఉంటుంది వ్యవహారం మొత్తం అంతా. ఇప్పుడు మనకు కనపడేది ఆటో నగర్, ఇది అందరూ తెలిసిందే అనుకుంటా. ఈ మామూలుగా అయితే కరీంనగర్ ఏరియా వచ్చేపాటికి తెల్లారిపోయేది. దగ్గర 9ంటికి అట్లా వచ్చేటోళ్ళం ఇక్కడికి. ఈ 9ంటికల్లా ఇక్కడికి వస్తే దీని తర్వాత తెలంగాణ బార్డర్, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళేపాటికి కరెక్ట్గా ఈ టైం అయ్యేది. ఈ టైంలో మహారాష్ట్ర బార్డర్ మళ్ళీ మహారాష్ట్ర యువతల బార్డర్ అవతల బార్డర్ కూడా దాటే వరకు తెల్లారిపోయేది. ఈ మహారాష్ట్ర ఈ నైట్ మహారాష్ట్ర జర్నీ చేయడం వల్ల ఈ రోడ్డు మీదకి వచ్చి పోలీసులు ఆ కార్డు తీసుకో, నెలవారి కార్డు, మంత్లీ కార్డు తీసుకో అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తప్పించుకునేవాళ్ళు. డే టైంలో అయితే మామూలుగా రచ్చ వాళ్ళతో గోల. అయినా మామూలుగా ఎవరికి బండి ఆపలేదు. డబ్బులు లేవని చెప్తా ముఖం పట్టుకొని, లేదంటే బండి ఆపకుండా పోతా. వాళ్ళు ట్యూబ్లు వేసుకొని ఎంట పడతా ఉంటారు. ఇది మాకు ఏంటంటే ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా మాకు ఎప్పటికీ అయితేనే ఉంటుంది. ఇది లారీ అసోసియేషన్ అన్నట్టుగా, ఇది మొత్తం రోడ్ల మీద లారీ కనబడుతుందిగా, లారీ అసోసియేషన్ బిల్డింగ్ ఏమో ఇటువైపు ఉంటుంది. అసోసియేషన్ బిల్డింగ్ ఇటువైపు ఉంటుంది. ఇది అంతా పార్కింగ్. అసోసియేషన్ బిల్డింగ్ మొత్తం పార్కింగ్. ఇదంతా ఈ అసోసియేషన్లోనే బండి నడిపినాం ఒకప్పుడు. ఎంటర్ బండికి డ్రైవర్ చేసిన, ఇక్కడే కేంద్రం చేసిన, ఇక్కడే ఉద్యోగం చేసిన, ఇక్కడే పని నేర్చుకున్నా. కరీంనగర్ మర్చిపోలేను ఎప్పటికీ. మనం వచ్చేసి కరెక్ట్గా నాగ్పూర్ బైపాస్లో ఉన్నాం. దగ్గర ఇక్కడ నుంచి కవాసా బార్డర్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 30 కిలోమీటర్ల లోపల మనకు భారత్ బంక్ అనేది మనకు రెగ్యులర్ బంక్. ఇక్కడ ఈ మనం కొట్టించేది భారత్ బంక్లో రెగ్యులర్ కొట్టిస్తూ ఉంటాం. ఈ బంక్లో వచ్చేసి పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే కారణం ఏంటంటే మనకు తాడు అనేది ఫుల్గా లూజ్ అయిపోయింది. ఎందుకంటే లోడింగ్ పాయింట్లో లాగిన తాడు మళ్ళీ ఇంతవరకు వచ్చేదాకా దాని మీద చేయాలి. అందుట్లో మన బండి కూడా కొద్దిగా లెఫ్ట్ సైడ్కు లోడు ఒరిగినట్టు అని చెప్పేసి అనిపించింది. అందుకోసమే వెనకాల కట్టిన తాడు అంతా మొత్తం లూజ్ చేసిన. బంక్ పార్కింగ్ అయితే చాలా పెద్దది. చుట్టూరంగా చూశారు కదా, మొత్తం అవైలబుల్ ఉంటుంది బళ్ళు పెట్టుకోవడానికి. ఇక్కడ మనకు ఒక టైర్ల కొట్టు, అలాగే దీంతో పాటు ఒక సెలూన్ కూడా ఉంటుంది. అవతల పక్క టీ షాపు, అది ఇది. ఇదంతా భారత్ బంకు సంబంధించిన పార్కింగ్. ఈ లోపల ఆయిల్ కొట్టుకోవడానికి దగ్గర ఒక 5 బంకులు అయితే ఉంటాయి అన్నట్టు ఆయిల్ కొట్టుకోవడానికి. ఇక దీంట్లో ఇక్కడ ఆగి మనకు గంట టైం దొరుకుతుంది అన్నట్టు. ఆరామ్సే తాళ్ళు లాక్కొని నిమ్మలంగా వంట కూడా చేసుకోవచ్చు ఇక్కడే. లేదంటే మనం ఏదైనా తిన్న సామాన్లు అవి కడుక్కోవాలన్నా ఇక్కడే కనుక్కోవచ్చు. ఫ్రెష్ అప్ అవ్వాలన్నా ఇక్కడే అవ్వచ్చు. అందుకే ఈ ప్లేస్ అయితే మాకు బాగా అవైలబుల్ అనిపించేసింది. అందుకే ఇక్కడ తాళ్ళు గట్టిగా లాక్కొని ఇక్కడ నుంచి అయితే నిదానంగా బయలుదేరదామని చెప్పేసి ఇక్కడ ఆపినవిగా తాడైతే గట్టిగా లాగిచ్చేసుకున్నాం. ఇక్కడ నుంచి రివర్స్లో వెళ్ళి డైరెక్ట్ ఇంకో 300 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కానీ మనకు అన్లోడింగ్ పాయింట్ అయితే డిక్లేర్ అవ్వదు. అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంతవరకు అయితే డిక్లేర్ అవ్వాల. నేను అనుకుంటున్నా కిచ్చా కానీ మురాదాబాద్ కానీ ఆ లోపు తీసుకెళ్లే ఆలోచన ఉన్నదని చెప్పేసి నా ఆలోచన వరకు అయితే నాకు ఒక గెస్ అనేది ఉన్నది. ఎందుకంటే పోయిన ట్రిప్ అయితే కాసుగంజ్ పంపించేసిండు. ఆయన అయితే పెద్ద మనిషి 6 రోజులు దింపిండు. ఈ ట్రిప్ కూడా అంత లేట్ అవ్వద్దు అని చెప్పేసి నేనైతే అనుకున్నా. సో మొత్తానికైతే అయిపోయింది. మొత్తానికైతే జర్నీ మొదలుపెట్టాను ఇక. రైట్, మనం వచ్చేసి నిమ్మలంగా భారత్ బంకులో ఆగినాం. భారత్ బంకులో ఆగేసి ఫుల్ ట్యాంక్ అయితే ఆయిల్ చేసుకున్నాం. ఈ ట్రిప్ అయితే కొద్దిగా ఏంటంటే ఇబ్బందిగానే ఉన్నది. మైలేజ్ అయితే రాలా. కరెక్ట్గా మనం ఆకువీడు లోడ్ అయిన తర్వాత బంకులో ఫుల్ చేసినాం. మళ్ళీ ఎప్పుడు కానీ ఇక్కడ 10,000 కొట్టించేది, 10,000 లేదా 15,000 కొట్టించుకొని మిగతాది యూపీలో కొట్టించుకునేవాడిని. కానీ ఈ ట్రిప్ ఎందుకో ఇక్కడే ఫుల్ చేద్దామని చెప్పి అనిపించింది. ఎందుకంటే పోయిన 2 ట్రిప్పుల నుంచి మైలేజ్ అనేది చెక్ చేయాల. మైలేజ్ చెక్ చేద్దాం ఒకసారి అని చెప్పేసి ఇక్కడ ఫుల్ చేసి మైలేజ్ చెక్ చేసిన. మైలేజ్ ఏమంత రాలా. ఎప్పుడు కానీ 3.5, 3.6 వచ్చేది. ఈ ట్రిప్ అయితే 3 వచ్చింది. సరే తాళ్ళు అయితే గట్టిగా లాక్కున్నాం. లాగేసుకొని ఇక ముందు మనకు మన మన్సార్ బార్డర్ వచ్చేసి దగ్గర 30 కిలోమీటర్లు ఉన్నది మన్సార్ బార్డర్. ఈ మన్సార్ బార్డర్ దాటిన తర్వాత మనకి ఎంపీ బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఎంపీలో అయితే బార్డర్ లేవంట. ఈసారి 2 బార్డర్లు తీసేసిండు. పోయిన ట్రిప్ నేను క్లీనర్ లేకుండా సింగిల్గా పోయినా కదా, ఆ ట్రిప్లో అయితే చూసిన. వెళ్ళేటప్పుడు అయితే నాకు బార్డర్ తగినాయి, వచ్చినప్పుడు అయితే బార్డర్ తగల. ఈ ట్రిప్ అయితే మనకు చాలా బెనిఫిట్ అవుతున్నది. మొత్తం మన్సార్ బార్డర్ దాటిన తర్వాత ఎంపీ బార్డర్లు అయితే మొత్తానికి క్లోజ్. ఆ బార్డర్లు క్లోజ్ అయిన విషయం కూడా మేము ముందు చూపిస్తా. ఎట్లా అంటే కాంటాక్ట్ పోవాలి, అది సేవ్ అవుట్. బార్డర్లు తీసేయడం వల్ల చాలా సేఫ్, చాలా టైం మిగులుతుంది. అటు నుంచి వచ్చే బల్లకైనా ఇటు నుంచి వెళ్ళే బల్లకైనా. ఎందుకంటే పచ్చరుకు ఇది టైం మీద తీసుకుపోవాలి, అది టైం మీద తీసుకురావాలి. చాలా అంటే చాలా సేఫ్ అయిపోయింది. ఇప్పుడు అటే వెళ్తున్నా, ఆ ప్లేస్ అంతా అరౌండ్ తిరిగి చూపిస్తా. అయితే ఒక బార్డర్ మాత్రం తలిగే అవకాశం ఉన్నది ఇవాళ వీడియోలో. ఎందుకంటే ఈ కవాసా బార్డర్ దాటిన తర్వాత మన్సార్ బార్డర్, మళ్ళీ ఇంకో ఎంపీ బార్డర్ రావాలంటే అటు ఛత్రాపూర్ బార్డర్. నాకు తెలిసి అదే నైట్లో వెళ్ళిపోవచ్చు మనం. ఇక ముందు ఒక ఊరు ఉన్నది, ఆ ఊర్లో ఆపి ఇదే బంకులో ఫ్రెష్ అప్ అయినాం. క్యాబిన్ నీట్గా తుడిచేసుకున్నాం.
మొహాలు కడిగేసుకొని లైట్గా టిఫిన్ చేసినాం. వచ్చే ఊళ్ళో ఏదైనా చికెన్ అదైతే తీసుకొని ఆ బార్డర్లోకి వెళ్ళి వంట ప్రోగ్రామ్ అయితే మనం మొదలు పెట్టుకుందాం. ఏది ఎక్కడైతే బార్డర్లో ఎంపీ బార్డర్లో అయితే మొత్తానికి లేపేసిల్లో అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మనం బండి పెట్టుకోవడానికి పార్కింగ్ అది ఇది కానీ బాగుంటుంది. అక్కడ పెట్టుకొని వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకుందాం. ఇక ఇది వచ్చేసి మనకు కవాసా బార్డర్, అంటే మహారాష్ట్ర ఎండింగ్ బార్డర్. మనకు వచ్చేసి మహారాష్ట్ర బార్డర్ వచ్చేసి వాంకిడి బార్డర్ దాటిన తర్వాత ఒక బార్డర్ తగిలిద్ది. అక్కడేమో 400 రూపాయల ఛార్జెస్ అయితే తీసుకుంటారు, ప్లస్ కాటా ఒక 200 అదనం అయితే మనకు తగిలిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి 700 రూపాయలు లేదా 900 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మామూలుగా తీసుకునేది 700. వీళ్ళు ఏంటంటే ఈ మంత్లీ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు వెళ్తే కనుక వాళ్ళ చేతికి దొరికితే కనుక కేసు అనేది రాస్తూ ఉంటారు. 2400 2500 అట్లా కేసు ఛార్జెస్ తీసుకొని ఈ నెల మొత్తానికి ఆ స్లిప్ చూపించుకుంటే పర్లేదు అని చెప్పేసి అని వదిలేస్తారు డబ్బులు తీసుకోకుండా. అయితే నెలలో ఎంట్రీ ప్లే అయితే మనం ఒకసారి లేదా 2 సార్లు అట్నుంచి వచ్చినా కూడా ఆ స్లిప్ అనేది మనం చూపించుకోవచ్చు. కానీ 2 సార్లు వెళ్తే మహా ఎక్కువ. 2 సార్లు వెళ్ళినా కూడా 2 ఏళ్ళ 1400 పోయినా కూడా 2500 కేసు రాస్తాను కాబట్టి ఇంకో 2500 ఇంకో 1500 అయితే ఎక్స్ట్రానే పోతున్నాయి. మరి ఇంకో ఈ రకంగా దండుకుంటారు అన్నట్టు. అయితే యూపీ బార్డర్లు అయితే తీసేసిళ్ళు. ఈ ఒక మహారాష్ట్ర బార్డర్ కనుక తీసేస్తే చాలా ఫెసిలిటీ చాలా బాగుంటుంది ఈ మహారాష్ట్ర బార్డర్ తీసేస్తే. ఎందుకంటే ఈ ఒక్క బార్డరే మన వాంకిడి దగ్గరలో ఉన్న బార్డర్ కాస్త ఎందుకంటే అటు ఇటు సర్దుకోవచ్చు, కానీ ఈ ఒక్క బార్డర్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. దీంట్లో టైం వేస్ట్, డబ్బులు బొక్క, అన్నీ బొక్కే. ఇటు నుంచి వెళ్ళటం కానీ అటు నుంచి రావటం కానీ అటు నుంచి వచ్చేప్పుడు బంగాళదుంపలు లోడ్ వేసుకొస్తారు. మినిమం ఎంత లేదన్నా ఒక 2 గంటలు అయితే టైం పోతుంది. పోనీ ఎందుకు ఇవ్వాలా డబ్బులు అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే కేసు రాస్తూ ఉంటారు. మరీ దౌర్జన్యం. దగ్గర ఈ చుట్టుపక్కల డబ్బులు తీసుకునే కాడ ఓ 20 మంది రౌడీల టైప్ అయితే వీళ్ళ కింద పనిచేస్తూ ఉంటారు. ఇక్కడిక్కడ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు వాళ్ళు వీళ్ళు. పోనీ మనం కూడా బాగానే ఉంటాం, నిమిషానికి 100 బళ్ళు పాస్ అవుతూ ఉంటాం. ఏదో బండి అడిగింది మనం ఎదురు తిరిగి మాట్లాడినావా, మన ఎన్నుకోడు డ్రైవర్ మనకు సపోర్ట్ ఇస్తారా అంటే మెయిన్ ఏంటంటే మన దగ్గర మనకు యూనిటీ అనేది ఉండదు. వాడు వస్తాడు, వెళ్ళిపోతాడు, డబ్బులు ఇస్తాడు. వాడికి పెట్టే టార్చర్కి వెనకాల, ఎందుకంటే ఆపింది వీళ్ళు అనుకుంటారు, వెనకాల డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు కదా, ఆపింది మనల్ని కాదు కదా, అవతలని కదా, మనం డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోదాం 100 అటో ఇటో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. డ్రైవర్ అంటాడు ఒక్కడే చిక్కిపోతారు, వాడిని నానా రకాలుగా టార్చర్ పెడతా ఉంటారు. ఆ టార్చర్కి మనం ఏమనిపిస్తామంటే పోనీ 500 అడిగింది కదా, 1000 అడిగింది కదా, ఇచ్చేసి వెళ్ళిపోదాం, వీటితో గోల్ ఎందుకు అని చెప్పేసి ఆటోమేటిక్గా మనమే జేబులోంచి డబ్బులు తీసి అటు మొహాన పడేస్తాం అన్నట్టు. అంతగానో టార్చర్ ఉంటుంది ఇక్కడ. సో ఇది విషయం. అయితే ఈ యొక్క మహారాష్ట్ర బార్డర్ అయితే తీసేస్తే పీడ విరగడైపోతుంది. మొత్తానికైతే బార్డర్లు అయిపోయినాయి. మన ఆంధ్రాలో కూడా చాలా వరకు అయితే బార్డర్లు లేవు. ఇక తెలంగాణలో అయితే మామూలుగా ఉన్నాయి. అటు ఒరిస్సా వైపు వెళ్ళినా బార్డర్లు లేవు, ఇటు యూపీ వైపు వెళ్ళినా బార్డర్ లేవు, అటు మధ్యప్రదేశ్లో అయితే బార్డర్ కూడా మొన్న తీశారు. ఇది ఒక బార్డర్ తీసేస్తే బాగుండేది, కొద్దిగా లారీ డ్రైవర్లకైతే ఊరట. ఓకే, టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే దగ్గర ఈ ఎంపీ బార్డర్లో ఉన్నాం. ఇక ఇటు నుంచే రావాలా, మన బండి కనపడుతుందిగా, ఇటు నుంచి వచ్చేసి ఇక ఈ హైవే నుంచి కాకుండా ఇక్కడ బోట్లు అడ్డం పెట్టారు కదా, ఇక ఇటు నుంచి లోపలికి చక్కగా పోవాలి. చక్కగా పోతే 2-4-5 కాంటాలు కనబడతాయి, ఒక 5-6 బ్యాచ్లు. ఎట్లుంటాయంటే దగ్గర అక్కడ రేకుల షెడ్ కనబడుతుంది చూసారా, చాలా చివర అదన్నట్టు రేకుల షెడ్. ఇది మన ఆగ్రా వైపు పోవాలంటే రూటు, యూపీ వైపుకి వెళ్ళాలంటే రూటు. ఇట్లా పోకూడదు, ఇట్లా పోతే కేసు రాస్తారు అన్నట్టు, కొడతారు అన్నట్టుగా. సరే బండి అయితే ఇట్లా పోవాలి, ఇట్లా పోయి జేబులోంచి బాగా గట్టి కట్నం చదివించుకొని పోవాలి. అక్కడ రేకుల షెడ్ కనపడుతుంది చూసారా అటు సైడు, అది వచ్చేసి ఏంటంటే అటు నుంచి వచ్చే పళ్ళకి అన్నట్టు. ఈ 2 బార్డర్లు వచ్చేసి ఎంపీ బార్డరు. ఢిల్లీ పోయే రూట్ అయితే ఎంపీ బార్డర్లో ఒక 4 అట్లా తగులుతాయి. ఇప్పుడు అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. యూపీకి పోవాలంటే 2 తగులుతాయి. ఇప్పుడు మనకు కనపడేది ఒకటిను, దాని తర్వాత ఆ చిత్రాపూర్ వైపు ఒక బార్డర్ కనపడతా ఉంటుంది. ఈ బార్డర్ల వల్ల ఫుల్గా టైం పోతూ ఉంటుంది. 2 బార్డర్ల వల్ల ఏంటంటే ఫుల్గా జామ్ అవుతూ ఉంటుంది. ఈ వచ్చే పళ్ళు చూసారు కదా, కనీసం నిమిషానికి 10 పళ్ళన్నా క్రాస్ అవుతూ ఉంటాయి. అలాంటిది గంటల కొద్ది టైం పోతూ ఉంటుంది. గంటల కొద్ది టైం వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ. ఎందుకంటే పచ్చరికి వేసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఇక్కడ టైమింగ్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది, బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్ని రకాల లోళ్ళు పోతూ ఉంటాయి. ఢిల్లీకి కానీ, ఆగ్రా కానీ, ఈ పచ్చిమిర్చి కానీ, బంగాళదుంప కానీ, ఈ కూరగాయలు, టమాటా కానీ, క్యాబేజీ, కాప్సికం, ఇలాంటివి 100 రకాల కూరగాయలు అయితే
ఈ ఢిల్లీ యూపీ అటు ఇటు అయితే వెళ్తూ ఉంటాయి. ఈ 2 బార్డర్ల వల్ల చాలా ఇబ్బంది అన్నట్టు, బాగా అంటే బాగా. ఇప్పుడు ఒక్క బండి ఆగాల్సిన పని లేదు, బార్డర్లో ఆగాల్సిన పని లేదు. ఎవరన్నా మామూలుగా ఇక్కడ ఏమన్నా టీ కొట్లు టీ తాగుదామని ఒకట్లా మన అన్న ఆపుకున్నట్టు టీ తాగి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని పోవడానికి అయితే బాగుంటుంది. ఇక ప్రతి ఒక్క బండి టాప్ అండ్ టాప్ వెళ్ళిపోద్ది ఇక్కడ. సరే, పోయిన ట్రిప్ అయితే మనకు బార్డర్లు వచ్చినప్పుడు లేవు, చూపిద్దాం అనుకున్నా ఒక్కనే అయిపోయినా. సో ఈ ట్రిప్ అయితే మన క్లీనర్ ఉన్నాడు, చూపించడానికి బాగుంటుంది అని చెప్పేసి అని ఇక్కడైతే ఆగిన ఇక్కడ. సో ఇది బార్డర్ పొజిషన్ వచ్చేసి మన బండి ఇక్కడ పెట్టేసినా ఇంకా చాలా దూరం ఉండదు మనం పోయేది. మనకైతే పాయింట్ ఇంకా డిక్లేర్ చెప్పలేదు. సాగర్ కానీ లక్నో డౌన్ కానీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే పార్టీ మనం ఏ పాయింట్ పోవాలనో ఆ పాయింట్ అయితే మనకి డిక్లేర్ చేస్తాడు. ఇక మనోడు అయితే రాత్రి అయితే బండి తగులుతూ ఉన్నాడు. ఇప్పుడే తీసుకున్న బండి నేను మనోడికి చెప్పినా కొంచెం పడుకోమని చెప్పినా, శుభ్రంగా పడుకున్నాడు మనోడు. అయితే వంట చేసే టైం దాకా ఇక్కడెక్కడ నా కూరగాయలు లేకపోతే చికెన్ అదో ఇదో తీసుకొని ఇక్కడ నుంచి వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకొని 1 గంటకు అన్నం తినేసి మనోడిని శుభ్రంగా సాయంత్రం దాకా పడుకోమని చెప్తా. సాయంత్రం నుంచేసి మళ్ళీ నైట్ 12-1 గంట దాకా నేను అందుకుంటా. ఇక తెల్లార 3 గంటలు అయితే మనోడికి ఇస్తాడు. సో ఇది బార్డర్కి సంబంధించిన విషయం. అయితే ఇప్పుడే బార్డర్ కాడ ఒక వీడియో తీసిన, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ఫ్రంట్ కెమెరా పెట్టుకొని. ఆ బార్డర్ ఎండింగ్లోనే ఏంటంటే ఒక 4-5 కార్లు పెట్టుకుని ఆఫీసర్లు అక్కడే బాగా వేసుకొని కూర్చున్నారు. దాంట్లో ఎంత లేదన్నా గవర్నమెంట్ వెహికల్స్ కార్లు ఒక 4-5 ఉన్నాయి. నాకు తెలిసి పెద్ద పెద్ద ఆఫీసర్లే ఉన్నారు. ఎవరంటే వాళ్ళు దాంట్లో కూడా మంచి యూనిఫామ్ వేసుకుని లేడీస్ కూడా ఉన్నారు బీభత్సంగా. కాకపోతే బళ్ళు నెంబర్ ప్లేట్ చూసి బళ్ళు ఆపుతున్నారు. యూపీ బళ్ళు కానీ ఎంపీ బళ్ళు కానీ బళ్ళు ఆపట్ల. మా తెలంగాణ ఆంధ్ర బళ్ళు కానీ లేకపోతే తమిళనాడు కేరళ బళ్ళు కానీ ఆ బళ్ళు అయితే ఆపుతున్నారు. నేను పక్కన నన్ను సైకిల్ చేసి బండి వెనక బండి కంటైనర్ వెనకాల నేను పోతున్నా. ఆ కంటైనర్ వదిలేసి ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో మన బండికి అయితే అడ్డం వచ్చేసిండ్రు. నేను అక్కడ బండి లెఫ్ట్ గుంజే అవకాశం లేకపోయింది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం బళ్ళు ఉన్నాయి. ముందు ఆపుతా అని చెప్పేసి కొద్దిగా ముందుకు వచ్చి గట్టిగా లాగించుకొని వచ్చేస్తున్నాను. నేనైతే ఎంట పడతారేమో అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి మంచి ఇది మన మహీంద్రా ఎక్స్వి అలాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి, బొలీరో వాహనాలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎంట పడతారేమో అనిపిస్తుంది, అందుకే లెఫ్ట్ సైడ్ చూస్తున్నా. మంచి గట్టిగానే వెళ్తాను, ఎందుకంటే బీభత్సంగా రాస్తారు. చాలా పనులు ఆగిపోయినాయి అన్న అక్కడ. ఆపి వీడియో తీద్దామని చెప్పేసి అంటే మనోడు నిద్రపోతున్నాడు, ఇక లేపడం ఎందుకని చెప్పి వదిలేసిన. ఎంట పడతారా చూద్దాం, ఒకవేళ ఎంట పడితే నేను చూడలేదు అంత గమనించలేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పుకొని పారిపోవడమే. సో ప్రజెంట్ అయితే ఒక 1000 రూపాయలు అయితే తప్పించుకున్నట్టే అనుకుంటున్నా. వాళ్ళకి వెళ్తే మాత్రం ఏం లేదుగా 1000 రూపాయలు వాళ్ళకి జేబులో పెట్టేసి బతిలాడి మరీ జేబులో పెట్టాలి. వాళ్ళ జేబులో తీసుకోండి బాబు అని చెప్పేసి అని బతిలాడి మరీ వాళ్ళ జేబులో పెట్టాలి. 1000-2000 ఇక వాడి పెన్ను కింద మన జీవితం ఎంత రాస్తే అంత, కేసు రాస్తే కేసు. ప్రస్తుతానికి అయితే ఎండ పడతా దగ్గర 3-4 కిలోమీటర్లు అయితే వచ్చేసిన. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. మొత్తానికైతే మనం యూపీ వెళ్తున్నాం ఈ ట్రిప్ వచ్చేసి, ఎందుకంటే అన్లోడింగ్ పాయింట్ తెలియని గమ్యం మనది. ప్రజెంట్ అయితే వెళ్తూనే ఉన్నాం. సాగర్ అయితే ఇవాళ సాయంత్రానికల్లా చేరుకుంటా. సాగర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే మనకి ఎలాంటి పాయింట్ ఎక్కడికి పాయింట్ అనేది తెలిసిపోద్ది. పోయిన ట్రిప్ అయితే గట్టిగా దెబ్బపడింది. సిరిసాగంజ్ పోయినాక సింగల్గా ఒక్కరిని అక్కడ 6 రోజులు దింపేసిండు. అక్కడ నుంచి హైదరాబాద్ బంగాళదుంప వేసుకొచ్చిన ఆయనేమో 3 రోజులు దిగుమతి చేసిండు. దాని తర్వాత హైదరాబాద్ నుంచి మనకు సాల్ట్ లోడ్ అనేది దొరికింది. సాల్ట్ లోడ్ అయితే ఒక రోజులో అన్లోడ్ అయిపోయింది, ఒక రోజులో లోడ్ అయిపోయింది, ఒక రోజులో అన్లోడ్ అయిపోయింది. సో మొత్తానికైతే బాగానే ఉంది. 4 రోజుల తర్వాత కారు ఒకటి వస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి. ఆపుతారంటావా? కాదు వేరే ప్యాసింజర్ కారు ఆపితే అయిపోయినట్టే మన పని. పటాపటా ఈ కవాసా బార్డర్ దాటిన తర్వాత లక్నో డౌన్ మెరక ఒకటి ఉంటుంది, బీభత్సమైన మెరక. అది ఒక్కటి ఎక్కి దిగినామంటే దండం పెట్టచ్చు. వీడికి 6 దాకా రాడు, వాడు 6 కొట్టుకుంటూ వస్తున్నాడు, వీడు కాదు. సో వెళ్దాం మనం మెల్లిగా. చూస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఉంటాం మరిగా.